గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దారుణం చోటు చేసుకుంది. సొంత అన్ననే తమ్ముడు అతి కిరాతకంగా హత్య చేశారంటూ కూడా శ్రీను యొక్క బంధువులు అయితే ఆరోపించిన పరిస్థితి. సో ఎవరైతే మృతుకున్నారో శ్రీను యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటికీ 5 కుమార్తెలు వారి పరిస్థితి ఏంటని కూడా రోధిస్తున్న పరిస్థితి. వారి యొక్క రోదనలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే సొంత తమ్ముడు అన్నని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? నిజంగా హత్యనా లేదంటే ఇది వేరే కోణం ఏదైనా ఉన్నా కూడా కుటుంబ సభ్యులు అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగిందమ్మా? పేరేంటి? పేరు పసుపురెడ్డి శ్రీనమ్మ. పసుపురెడ్డి శ్రీనండి. నాకు ఆపరేషన్ అయిపోయిందమ్మా. నేను ఇంటికాడ ఉన్నానండి. మా ఆరు పానం చేసి నూడిల్స్ తెస్తాను పిల్లలకి. డబ్బులు వెంట 300 ఇచ్చానమ్మా. 300 పట్టుకొని వెళ్ళి 2 పిల్లలకి నూడిల్స్ తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 1 గంట పోయినా రాలేదు. రాకపోయేసరికి పిల్లలని అడిగాడు, అమ్మ నూడిల్స్ ఎప్పుడు తెస్తాను? నాన్న పొద్దుపోయిందని అడిగారు. అడిగితే అమ్మ నూడిల్స్ తెస్తానని వెళ్ళి ఇంకా రాలేదు, ఎక్కడ ఉండిపోయాడు నాన్న చూడండి అని పంపించానమ్మా. నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. నా పంపించాను, నా పిల్లల్ని పంపించాను. నా పిల్లలు వెళ్ళి మా నాన్న ఎక్కడ ఉన్నాడు అని ఎత్తికేసరికి వాళ్ళ పిన్ని పసుపురెడ్డి సత్యవతి వాళ్ళ పిన్ని ఇంత పొడవు కత్తి పట్టుకొని ఇలా బయట కింద పెట్టుకొని రోడ్డు అంతా పరిగెడుతుందంట. ఏంటి మా పిన్ని ఇలా కత్తి పట్టుకొని పరిగెడుతుంది, ఏంటి జరుగుతుంది అని చెప్పి అనుకొని మా పిల్ల ఆ పిన్ని అని కథలు వెళ్ళిందంట. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి చూసేసరికి పసుపురెడ్డి అజయ్ ఒక చేయి పట్టుకున్నారు. గుమ్మడి రామచంద్ర సాగలోలు ఒక చేయి పట్టుకున్నారంట, కాళ్ళు చేతులు పట్టుకున్నారంట. కత్తి తీసుకెళ్లి మొగుడికి ఇచ్చేసరికి అతికిరాతంగా మొగుడిని 40 పూట్లనే పొడిచేసి బెంతు కోసేస్తుంటే పిల్ల చూసి అమ్మ మా నాన్న చనిపోతాడని గొంతు కోసింది. పిల్లల మీద రక్తం తోడింది. రక్తంలో నన్ను చంపేస్తారని పరిగెట్టండి. ఆ చెల్లి నన్ను చెప్తామని అది వస్తే నేను అప్పటికి ఎదురెత్తున్నాను. ఆ చెల్లిని తీసుకొని వెళ్ళేసరికి అది పొడి చేసి వాళ్ళ మొగుడు పిల్లలు కత్తి కారుతున్న రక్తంతో పట్టుకొని వాళ్ళ మొగుడు పిల్లలు వస్తున్నారు. తర్వాత ఆ సాకులోడు వస్తున్నాడు. అడిగాను నేను, బాబు మా ఆయన అతను చెప్పాడండి, నాకు ఒక అతను వచ్చి చెప్పాడండి, ఈ ఆయన్ని రామచంద్రులు చంటి వాళ్ళ కొడుకోలు వాళ్ళ అందరూ మీ ఆయన చంపేశాడు, మీరు తీసుకొచ్చుకోండి వెళ్ళి అని చెప్పాడండి. అతను మా ఆయనతో వెళ్ళిన అతను అనేసరికి అమ్మ అని పరిగెట్టి నేను వెళ్ళేసరికి మా పిల్ల నాకు ఎదురు పరిగెట్టుకొచ్చి మా చిన్న పిల్లని తీసుకొని నాకంటే ముందు పరిగెట్టింది. పరిగెట్టేసరికి నేను వెనకాల పరిగెడుతుంటే ఇంత కత్తి పొడిచేసి మా తోటకోళ్ళు మా మరిది కారుతున్న రక్తంతో వస్తున్నారు నాకు ఎదురు వచ్చారండి. అమ్మ అతనే మాట్లాడమ్మో ఏమైంది అనుకోని ముందుకెళ్తే ఈ సాకలోడు వస్తున్నాడండి వెనకాల. బాబు మా ఆయన్ని కొట్టేస్తారంటే ఎవరు పొడిచేస్తారంటే ఎక్కడ బాబు అంటే పొడిచేసి చంపేస్తా కాలంలో వేస్తామని చూసుకున్నాడు అన్నాడండి. తర్వాత నేను ఇంకా 2 అడుగులు ముందుకేసరికి కొడుకు వస్తున్నాడు బాబు. వీళ్ళు 4 ఇంటికి వెళ్ళిపోయి నేను వెళ్ళి చూసేసరికి నా కూతురు వెళ్ళి చూసేసరికి కాలంలో వేసి పొడిచి చంపేశాను. చచ్చిపోయిన వెళ్ళేసరికి ఇలా ఇలా పడిపోయింటే తిప్పేసరికి రక్తం చింది మొత్తం అంతా అయిపోతే పిల్లలకి మా కనపడక చీకట్లోని మా పిల్లలకు చెయ్య నేను ఒక చెయ్య పట్టుకొని రోడ్డు మీదకి ఇస్తాం బాబు. అప్పటికే చంపేశారండి. చంపేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి కారులోకి ఎక్కించుకున్నాను. నిందితులు కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్తుంటే నువ్వే చంపేశావని చెప్పి మా తోటకోళ్ళని జాకెట్ పట్టుకొని నా మొగుడు చంపేశావు ఇక్కడ చంపేంటే అని అడిగితే నా ఆయన చంపినట్టుగా నీ కొడుకుని నీ 2 అల్లుడిని ఆయన నరికినట్టు నరుకుతాను, నాకు జైలు వేస్తా, నేను 3 నెలలకు వచ్చేస్తాను. ముందు ఆగూరులో మర్డర్ చేశాడు బాబుడు. ఆగూరులో మర్డర్ చేశాడండి. ఆ మర్డర్లో ఆ కేసులో ఉన్నాడు బాబు. ఆ మర్డర్ పసుపురెడ్డి సంటి పసుపురెడ్డి లక్ష్మి వాళ్ళిద్దరు ఉన్నారు. కారం పళ్ళు కొట్టి అతి కిరాతంగా చంపారండి. ఆ మనిషిని పట్టపగలు 12 గంటలకు చంపారండి. చంపితే 3 నెలలకి బెయిల్ ఇచ్చి బెయిల్ మీద వచ్చేసి కాళ్ళు ఎగరేసుకొని తిరిగాడండి. ఎంత కచ్చా కూడా అన్నదమ్ముడిని చంపేస్తాడని నేను అనుకోలేదు తల్లి. ఇంకొక విషయం ఆడొచ్చి ఇప్పుడే 2 సంవత్సరాలు అయిపోతుంది అమ్మ చండి. తర్వాత
కొన్ని రోజుల క్రితము తురకన వలస శ్రీకాకుళంలో ఉందండి. శ్రీకాకుళంలో ఉందండి తురకనాయుడు వలస అని ఊరు. అక్కడ పెద్ద మనిషి, మా జాతికి పెద్ద మనిషి, కుల పెద్ద మనిషి ఒక అమ్మ ఉంది, గొర్రెల లక్ష్మి అని. ఆ అమ్మని చంపుతాం మేము. నువ్వు ఫంక్షన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా 2 రోజులు అక్కడ ఉండి ఆ అమ్మని నువ్వు కనిపెట్టుకొని ఏంటి మీ ఆయన నువ్వు చిన్నది హెల్ప్ చేసుకుని ఆ అమ్మ ఏ రూట్కి వెళ్తుందో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చేసుకోవాలని చేసుకుంటామన్నారు నాతో చెప్తారు. నేనైతే బాబు నా మొగుడు నేను ఇలాంటి పనులు మాకు వద్దు, కొలపోరు మాకు వద్దమ్మా, మేము చెయ్యం బాబు, అలాంటి పనులు మేము చెయ్యం, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి నేను బాబు మేము ఇల్లు వాటి వదిలేసి వెళ్ళిపోతాం, అలాంటి పనులు మేము చేయమని చెప్పానండి. సరే చేయపోతే ఊరుకొని ఇక్కడ వదిలేయండి మాట అన్నాడండి. మీకు డబ్బు ఇస్తామని. డబ్బు ఆశకి మేము వంగలేదు బాబు, మేము చంపేస్తాను అన్నాడు బాబు. ఆ తర్వాత ఇంతలా చంపడానికి ఆడు బామ్మర్ది పిల్లల్ని రంకు చేశాడమ్మా. ఆడు సొంత బామ్మర్ది పిల్లని అక్క చెల్లెల్ని రంకు చేశాడు. రంకు చేస్తే అదే ఏదో పెట్టుకున్నాడు కదమ్మా, అది అక్రమ సంబంధం పెట్టుకున్నాడమ్మా. అది నాకు నా భర్తకి తెలిసి అది తప్పు. బామ్మర్ది పిల్లం అక్క చెల్లెలు అవుతుంది, మన కులంలో ఒప్పరు, అది మన కీడు, అది బయట పెట్టుకొని రూపాయి తప్పేస్తారు మనకి, అంతే ఏ వదిలిపోదు అని మా ఆయన నేను బయట కొనుక్కోదాన్ని పెట్టించి 3 లక్షలు తప్పు కట్టాడు బాబు. ఆ తప్పు కట్టిన ఆవిడే చంపేస్తానన్న లక్ష్మి, పసుపురెడ్డి లక్ష్మి, అదే గొర్రెల లక్ష్మి, ఆవిడే తప్పు కట్టిన ఆవిడ పెద్ద మనిషి. ఆ తప్పు కట్టిందని దాని కొడుకులు అయితే ఒక న్యాయం చేస్తుంది, నన్ను అయితే ఒక న్యాయం చేస్తుంది. ఎప్పటికన్నా ఆ విషయం మాకు తెలిసిపోయిన తర్వాత అది ఎంత కవర్ చేసుకుని ఎప్పుడైనా బయట పెట్టేస్తానని నా మొగుడిని ఎలాగ న్యాయకరంగా నేను 5 ఆడపిల్లలతో ఉన్నాను బాబు. నాకు ఒక్కడే కొడుకండి, నా 2 అల్లుల్ని, నా కొడుకుని నన్ను చంపేస్తానని రాత్రి పోలీసు వారు జీబులో ఉంటుండగా నన్ను బెదిరించాడు. ముందు నుంచి కూడా మిమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు బాబు. ఒకసారి కాల్ చేశారండి వాళ్ళమ్మ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు చెయ్యి చేశాడండి. చెయ్యి కూడా ఆపేసిన రైతులే చేయించారు. ఊర్లో మొత్తం అందరికి తెలుస్తారు, అందరినీ కొద్దిగా బంధాలు బంధుత్వాలు ఎదుర్కొన్నాయో కూడా జరిగిన సంఘటన ఉదాహరణ. ఇంత కిరాతకంగా సొంత తమ్ముడు అన్నయ్యని, అంటే తన అక్రమ సంబంధం వీరిద్దరికీ తెలుసు, మా అన్న వదిలికి తెలుసు, బయట పెడతారు అనేసి గతంలో కూడా నేర చరిత్ర ఉన్న చంటి ఇంత దారుణానికి ఒడగొట్టారు. అదే విధంగా భార్య ముందు, అంటే భార్య భర్త చనిపోతుంటే రక్తమడుగులు నా భర్తను చూస్తూ ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఆ ఇల్లాల యొక్క రోగం చూస్తే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అయ్యో ఇంతలా జరుగుతుందంటే ఇంత కిరాతకంగా ఎందుకు క్రియేట్ చేస్తారు, ఇంత సైకో మెంటాలిటీ కదా ఆ చంటి, ఏంటి నేర చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఎందుకు అతను ఇలా చేస్తున్నాడు అనేసి ప్రతి ఒక్కరి దాంట్లో ఏదో క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్న పరిస్థితి అయితే ఇది. బాలకిషోర్ తో పద్మ ఐ డ్రీమ్స్. చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎవరైతే ఆయనకి 5 కుమార్తెలు, ఆ పిల్లలు అంటే ఈ యొక్క కుమార్తె ముందు తనకి హత్య చేస్తుంటే ఆ 2 కూడా పిల్లలకి తెలియడంతో నా తండ్రి ఏం తండ్రికి జరిగిన అన్యాయం అసలు చిన్న ఇలా చేశారో కొంచెం ముందుగా
మా పిన్ని సత్యవతి షాప్ పట్టుకొని ఇంత పెద్ద షాప్ పట్టుకొని కట్టి వచ్చింది. ఏమో మేము ఉన్నామని ఇలా చెరువులో కట్టేసిందేమో మేమేమో మా పిన్ని ఎందుకు అలా చేస్తున్నారు అని ఏమైంది పక్కని ఫాలో చేస్తాం. ఎందుకంటే మా బాబాయ్ ఏమో కట్టించింది. అజయ్ చెయ్యి పట్టుకున్నాడు. సాకలాడు ఏమో పట్టుకున్నాడు. ఇటు సైడ్ కాళ్ళు చేతులు ఒకరు, ఇటు సైడ్ కాళ్ళు చేతులు ఒకరు పట్టుకున్నారు. మా పిన్ని ఏమో మా బాబాయ్కి కట్టించింది. కట్టింది ఏమో మా బాబాయ్ ఏమో మా ముందేమో కళ్ళ ముందే మన కోసేశారు. అత్తిగారు ఇంకా కోసేశారు. నాకు రద్దీ కూడా పడింది. కొన్ని వాళ్ళందరూ అది కడిగేసుకున్నాను. అది ఏమో బయటికి రాకూడదు. మా బయటకు వస్తే మా అమ్మని మా మాకు రక్ష కావాలి. నా కొడుకు కూడా ఆయుధలుడే. నాకు ఈ నలుగురు కూడా మళ్ళీ సంవత్సరాన్ని ఎక్కడిస్తాడు. మాకు బందోబస్తు కావాలి. బయట ఉన్నాం. ఈ రోజు జరిగింది మనిషి మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. చెయ్యాలి. అది చెయ్యాలి. అది నా చేసుకోలేదు. ఎడంకాడికి 2,000 ఇస్తారు. 2,000 తీసి ఈ పేకల పోసేసి పక్క నుంచి పాడేస్తారు. అసలు కూడా ఎవరు సత్యం కూడా అటువంటి ఎవరు ఇస్తారు. మా నాన్న చావుతాము. ఫస్ట్ చంపి గొప్ప సత్యవతి ఫస్ట్ అంటే ఆ చాకర ఆ ఆడ చావుతారు. మా నాన్న ఫస్ట్ మట చేశారు. మేమైనా వేరే చేసినప్పుడు ఏముందంటే ఆపల ఏక ఆ ఏక 3 నెలల తర్వాత నాకు వేరే వస్తుంది. తర్వాత మీరు కూడా ఎవరికి నిన్న కేసు కారు కానీ ఇదే నా కొడుకుంటాడు. నా కొడుకు నా వాళ్ళు నా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. అలాంటప్పుడు నా పిల్లలు కూడా గ్యారంటీ ఉంది మేడం. ఆ కొడుకులు కూడా నీ కొడుకుని ఇల్లు చంపారు. మా అమ్మని బెదిరించారు. ఇల్లు నీ కొడుకు ఇద్దరు చంపారు. ఆయనలాగా చంపారు. ఈ మాట వేరే చెప్పని కాబట్టి మా ఎంతమంది చాలా ఫ్యామిలీ ఉన్నారు. ఆ చిన్న పిల్లలు
పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్ అలా ఎంతమంది చూస్తున్నారు. వాళ్ళు భయం మంచిగా ఇల్లు లేకపోవడం కారణం ఏంటి? సొంత అన్నయ్య కదా, మీరు ఎప్పుడు ఇంకా మంచి చేసుకోలే, నేను మామూలు ఉన్నారు మేడం. కరెక్ట్ గా ఇలాంటి నడపడానికి నూడిల్స్ వెళ్ళడం అది సరిపడు మొత్తం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం మండలం కొత్తపట్నం ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తిని వారి యొక్క తమ్ముడు అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి మన ముందు ఉన్నారు. అసలు ఏం జరిగింది, హత్య జరిగేటప్పుడు ఈయన అక్కడ ఎందుకున్నారు, ఈయన ఏం చూశారు, అసలు ఇద్దరి మధ్య ఏమైనా వాగ్వివాదం చోటు చేసుకుందా లేదా ఇతర అక్కడ కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆయన చూసింది ఏంటో కూడా మాట్లాడదాం. మీ పేరండి? ఇప్పుడు చనిపోయారు కదా శ్రీను, ఆయన ఏమవుతారు? ఏం జరిగిందండి నిన్న? తిరిగేసి పిల్లలు పట్టుకోవడానికి వచ్చారు. వచ్చేదాకా సీను మనకి సీను ఇచ్చారు. కానీ బండి ఇచ్చారు. బండి ఇచ్చిన తర్వాత ఇదిగలుగా కార్లకు ఉందండి. గొప్ప కారణం గొప్ప సార్లో ఇచ్చారు. సీన్ తప్పని బండి ఆడారు. బండి ఆడారు. నువ్వు తెచ్చి నా జోన్ దగ్గర కళ్ళ అంతాను ఏదో పని అని చదివి వేరే వ్యక్తి కార్లోనే లాగించరికి ఈ సంఖ్య ఏంటి ఆ చెట్టు నేను మాకు చెప్తుంది అక్కడ చెప్తాం ఆ చెట్టు నేను ఉన్నాడు తొక్కుని వచ్చారు. ఇద్దరు కలిసి లాగించి తప్పని పోతారు. అది పెద్ద కారణం. తప్పని పడిపోయి కూర్చోండి. కూర్చోకి నీళ్ళు చేశాను నన్ను కూర్చోటాను. నేను బయలుదేరి ఆయన చెప్పడానికి అది తప్పని ఎంతమంది అంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే శ్రీను చనిపోయాడో చంపి వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి ఇంకొక ఆయన చెప్తున్న ఇది జరిగింది. అంటే ముందుగా ప్రీ ప్లాన్ చేసుకొని చెట్టు వెనకాల నక్కి ఉన్నారు. ఏదో ఇష్యూ మీద గొడవ తెచ్చిన తర్వాత ఇది చేద్దాము అనుకుంటారు. అది కూడా రోడ్డు మీద ఇప్పుడు ఆ లైన్ మీద మనం కారణం పెడుతున్నాం అంతే. మన ఊర్లో కాబట్టి ఆ కారణం దగ్గర బండి కూడా సైడ్ నాయపడు. ఆ బండి ఉట్టుకెళ్ళి మళ్ళీ రెడ్డి ఇంటికి వచ్చాడు. అది జరిగిన తర్వాత పోలీసులకి ఇంటిమేట్ చేస్తారు కదా. పోలీసులు వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారా లేదంటే మీరేమవుతారు?
మీ బంధువు ఆ పాపని మా అబ్బాయికి చేసాం. ఈ రోజు నాడు వాళ్ళకి అయ్యింది, రేపు పొద్దున్న నా కొడుకు ఆ ఇంటి అల్లుడే, వాళ్ళకి జరిగింది నా బిడ్డలు కూడా జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఇది జరిగింది, మాకు న్యాయం కావాలి మేడం. ఎందుకంటే అతి ఘోరంగా చంపేశారు. ఒక మనిషి ఒక నెలలో మనం ఫోన్ కొయ్యాలంటేనే భయపడతాం. ఫోన్ కొయ్యాలంటేనే ఎంతో ఆలోచించుకొని భయపడతాం. అలాంటిది ఒక మనిషిని అత దూరంగా ఎంత అచ్చిగా చేశారో పక్కన బందగా చేశారు మేడం. అందరూ ఆలోచించుకొని, తల్లి నలుగురు కూడా ఆలోచించుకొని ఇది చేశారు. మాకు సీఎం నుండి రక్షణ కావాలి. నా కొడుకు కూడా ఆ ఇంటి అల్లుడే, నాకు ఒక మేనల్లుడు, ఇంకొక అల్లుడు, ఇంకొక కొడుకు ఉన్నాడు ఆ ఇంటి అల్లుడే. ఆ పిల్లడు కూడా ఆ పిల్లడు రాజమండ్రి. ఈ నలుగురు కూడా మళ్ళీ చంపుతారని హెచ్చరిస్తాడు. మాకు బందోబస్తు కావాలి. మాకు ఏం చేయాలి? ఆ జైల్లో ఉన్నాడు మేడం. పోలీసులు హ్యాండ్ చేశారు. ఆ చంపి మగ ఇంకొక రైతులు అతన్ని, చాకలు అతన్ని, ఈ సంటినే ఓపెన్ పెట్టారు. ఆ ఫ్యామిలీ మొత్తం బయటే ఉన్నారు సార్ మేడం గారు, బయటే ఉన్నారు. ఈ రోజు నాడు ఇదే జరిగింది. తొలి మటర్ కేసులో ఉన్నాడు, కానీ భయం లేకుండా కారణం ఏంటి మేడం గారు? ఒక మనిషి ప్రాణం అంటే కోరు కంటే ఇలువ తక్కువ అయిపోయింది. ఇది మనిషి ప్రాణం అంటే మాకు వద్దు, మాకు న్యాయం కావాలి మేడం. మాకు న్యాయం కావాలి. న్యాయం ఆత్మకు శాంతి కావాలంటే ఆడికి ఏదో కూడా చెయ్యాలి. అది ప్రభుత్వమే చెయ్యాలి. అది మా చేతిలో లేదు. అది మా ప్రభుత్వం చెయ్యాలి మేడం. మా నాన్నగారు అండి, నా పేరు మేకలిగారు, నాకు రాజమండ్రి. మా నాన్నగారు చావు కారణం మా పసుపు చట్టి బాగా దారుణంగా చనిపోయి 5 ఆడపిల్లలు. మేము 5 ఆడపిల్లలు. మా నాన్న తెచ్చి కడతారే మా 5 బతకాల్సి. మా నాన్న చెప్పుకుంటే స్టిక్కర్లు వేసుకుని బతుకుతారు. అటువంటి మా నాన్న పట్టుకొని బంట పెట్టి బంట పెట్టి పొట్లు 30 కోట్లు పొడిచి ఎండి పక్కన వెనకాల పొడిచి ఈ చెయ్యి కోసేసారు, ఈ చెయ్యి కోసేసారు. ఎడంకాలకి 2 వేలు తీసేస్తారు. 2 వేలు తీసి ఈ పీకల కోసేసి పక్క తీసుకుని పాడేస్తారు మా నాన్న. అసలు మనం ఎవరి శత్రువుని కూడా అంత హింసించు, అటువంటి హింసించి చనిపోరు మా నాన్న. మా నాన్న చావుకు కారణం పసుపుడు చంటి, పసుపుడు సత్యవతి, పసుపుడు అజయ్, ఆ చాకలైన మా నాన్న చావుకు కారణం. మా నాన్న ఫస్ట్ మటన్ చేసిన 3 నెలలు వేరేస్తున్నాడు. 3 నెలలు వేరేచ్చేసినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఏముందంటే ఆపడాల ఏక నిన్న కేసులు కారు ఎక్కుతున్నారు, ఎస్ఐ గారు కారు ఎక్కుతున్నారు కూడా హెచ్చరించాడు మా వదిలికి, మా ఏరకకి. కానీ ఇదే సిచ్యువేషన్ నా కొడుకు ఉంటాడు అక్కడ. నా కొడుకు, నా కాళ్ళు, నా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. అలాంటప్పుడు నా పిల్లలు కూడా చేయరని గ్యారంటీ ఉంది మేడం గారు. తమ్ముడు మేడం, మా నాన్న ఒక కొడుకున్నాడు. ఆ కొడుకును కూడా నీ కొడుకుని నిన్ను కూడా చంపారు మా అమ్మని బెదిరించారు మేడం. నిన్ను నీ కొడుకుని ఇద్దరు చంపారు, నీ ఆడలాగా చంపారు. 3 నెలలు వేరే వచ్చేస్తా ఫస్ట్ మటర్ కేసు 3 నెలలు వేరే వచ్చింది మేడం. 3 నెలలకు ఒకసారి బేల్ అవుతుంది మాకు. ఈ మటర్ కేసు 3 నెలలు వేరే వచ్చేస్తుంది. తర్వాత వచ్చితే నిన్ను నీ కొడుకుని కూడా ఇద్దరు చంపేస్తాము అని చేస్తున్నారు మేడం. మా అమ్మని మా నాన్న, మా తమ్ముడు చంపేస్తుంటే మాకు పుట్టింటే అనేది వేరే లేదు మేడం. మాకంటే ఎవరు లేరు. మాకు ఎక్కడ మా నాన్న తప్ప మాకు ఎవరు లేరు కాబట్టి మా నాన్న చంపేశారు. కాబట్టి మా నాన్న దారులు వారికి ఉరిశిక్ష కావాలి మేడం. మాకు ఏ న్యాయం వద్దు, సీఎం కానిండి వాళ్ళకి ఉరిశిక్ష కావాలి మేడం. ఎందుకంటే సింపుల్ ఏమి కాదు, మనిషి చంపడం మనిషి అంటే ఆపడాలి, ఇంటికి సమానం చేస్తారు మేడం. అర్థమైందా? అలాగే ఎంత మందిని చంపుతారు మేడం? ఎంత మందిని చాలా ఉసురు పోసుకుంటారు. ఫ్యామిలీ తోటి, పిల్లలతో అందరూ ఉన్నారు. ఆ చిన్న పిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళకి ఇంటి పిల్లలు కూడా అవ్వలేదు మేడం. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్. అలాగే ఎంత మందిని చంపుతారు? వాళ్ళ భయం మనిషి అంటే ఇల్లు లేకుండా పోవడం కారణం పెట్టి సొంత అన్నయ్యే కదా. వీళ్ళు ఎప్పుడు నిండా 10 బందీ చేసుకొని వీళ్ళు మామూలు కిచ్చుకొని ఉన్నారు మేడం. కరెక్ట్ గా ఈయనకి నడపడానికి వాళ్ళు రావడం, వీళ్ళకి అన్ని నూడిల్స్కి వెళ్ళడం, వాళ్ళు చనిపోయడం మొత్తం ఒక మేడం. చనిపోయి మా నాన్నగారి కాలికి, చేతికి, ఎక్కడ దెబ్బ, మెడకి మొత్తం అన్ని కూడా ఫోటోలు కూడా తీశారు మేడం. ఇప్పుడు ఒక ఆయన చూపించారు, వీడియో తీసిన ఆయన ఒక ఆయన చూపించారు మేడం. మా నాన్నగారు చంపిన దారుణం వారికి కావాలి మేడం. ఆయన ఉరి శిక్ష కావాలి మేడం. మాకు కావాలి. మా తమ్ముడిని మా బయటకు చంపారు. ఒక్కొక్కరిది తండ్రి చనిపోయాడు, మరో పక్క గతంలో నేర చరిత్ర ఉంది. మళ్ళీ బెయిల్ మీద ఉంచి మమ్మల్ని చంపుతారంటే సవాల్ చేసిన వ్యక్తికి మళ్ళీ బెయిల్ వచ్చిందంటే మళ్ళీ మా ప్రాణాలకు కూడా భయం ఉంది అంటూ ఆ కూతురు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? చనిపోయిన మా తండ్రి ఎలాగా తీసుకురాలేదు, కానీ బ్రతుకున్న మాకు దిక్కెవరు? మా ప్రాణాలకి రక్షణ ఎలా ఉంటుంది? ఇంత నేర చరిత్ర ఉన్న వ్యక్తి పక్కడ్ బందీగా ఎప్పుడైతే డీజే సౌండ్ స్టార్ట్ అయ్యావు, గణేష్ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది,
సో అంత ప్లాన్ చేస్తున్నాడు పసుపురెడ్డి చంటి అనే వ్యక్తి, అదేవిధంగా వాళ్ళ వైఫ్, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా ఇంకో ఒక ఆయన కూడా ఆ ఊర్లో గ్రామస్తుడు ఉన్నారు. ఇదంతా కూడా కరెక్ట్ టైం చూసుకొని ఒక ఇష్యూ స్టార్ట్ చేద్దాం. ఇష్యూ స్టార్ట్ చేసిన తర్వాత వాగ్వివాదం జరుగుతుంది. ఆ వాగ్వివాదం జరిగిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి అంటూ కూడా ఒక ప్రీ ప్లాన్ మర్డర్ ఇదంతా చేశారు. సో రక్త మడుగులు అంతా ఆయన తల నిల్లుతున్నా సరే ఇంకా కసి దానికి దాదాపు 30 నుండి 40 సార్లు కత్తితో పొడిచి చంపారు. అసలు దీన్ని ఎలా ఆలోచించారు కూడా అంటే హ్యూమన్ సైకాలజీ, టైం సైకాలజీ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. సాధారణంగా విజయనగరం జిల్లా అనేసరికి ఎక్కడో హత్యలు జరుగుతుంటే అయ్యో అనే విధంగా, అలాంటిది మూవీస్ లో కూడా ఇంత దారుణంగా చూడరేమో. దట్టు పిల్లల ముందు తండ్రి రక్తం మడుగుల్లో ఉన్నారు, అదేవిధంగా రక్తం కారుతున్న కత్తితోటి పిన్ని దర్జాగా వెళ్తుంది. సో ఇదంతా చూస్తుంటే ఏమైపో సమాజం వెళ్ళిపోతుంది. ఈవెన్ వాళ్ళనేది నిజమే, కోడికి ఇంత హాని జరుగుతుంటే కోడిని కట్ చేస్తేనే ఆ బ్లడ్ చూసి విలువలు ఆడతాం, పక్కకు తిప్పుకుంటాము. అలాంటిది ఒక మనిషిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపాలి అంటే అలాంటి నిందితుడికి ఎలాంటి శిక్ష ప్రభుత్వం విధిస్తుందో మేము కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. తిరిగి మళ్ళీ మా ప్రాణాలను కూడా రక్షణ కల్పించండి మహాప్రభు అంటూ పోలీస్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్స్ విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు